హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే మన ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈలోపు మీరు థంబ్నెయిల్ చూశారు కదా, అసలు ఆ థంబ్నెయిల్లో ఉన్న రెసిపీ ఏంటి, దాన్ని అసలు మనం దేంతో తయారు చేసామనేది మీరు ఈలోపు గెస్ట్ చేస్తూ ఉండండి. అసలు మీరు షాక్ అవుతారు నేను దేంతో చేశాను అనేది. చాలా ఈజీ రెసిపీ, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, దీని గురించి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అసలు చూడటానికి అచ్చం పాలకోవాలాగా ఉన్నాయి స్వీట్. అసలు దేంతో తయారు చేసాము, అసలు ఏ ఇంగ్రీడియంట్ మనం యూజ్ చేసాము ఇప్పుడు మనం చూద్దాము. ఇది వచ్చి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, ఫాలో అయిపోయింది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. చూశారు కదా, మనం దీన్ని దేంతో తయారు చేస్తున్నామంటే మర్మరాలు లేదా బొరుగులు అంటారు కదా, వాటితోటి మనం తయారు చేస్తాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా దీన్ని నేను మర్మరాలతో బొరుగులతో తయారు చేశానని చెప్పేసి. చాలా ఈజీ రెసిపీ ఫ్రెండ్స్, చాలా హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం మరమరాలని లైట్గా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుని అందులో కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటాము. జీడిపప్పు కూడా వేసుకుని లైట్గా అలా ఫ్రై చేసేసుకోవాలి, ఎక్కువ ఫ్రై చేయకూడదు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది అసలు ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది, అసలు ఏంటి దీని గురించి అనేది నేను మధ్యలో చెప్తూ ఉంటాను. మీరు చూడండి, వీడియో స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాదు. ఇప్పుడు వచ్చేసి వాటిని నీట్గా మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి, మళ్ళీ ఎక్కువ ఫ్రై చేసుకుంటే మాడిపోతాయి. ఇప్పుడు వచ్చేసి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మన ఛానల్లో రాగి పిట్టు ఎలా చేసుకోవాలి, తర్వాత పాలకోవా బెల్లంతో ఎలా చేసుకోవాలి, అన్ని స్వీట్స్ మన ఛానల్లో బెల్లంతోనే ఉంటాయి. చాలా హెల్తీగా టేస్టీగా చేసుకునే విధంగా ఈజీగా ఉంటాయి రెసిపీస్ అనేవి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇది వచ్చేసి ఇప్పుడు మనకు బాగా ఫ్రై అవుతుంది కదా, చూసారు కదా కలర్ అనేది ఎలా చేంజ్ అవుతుందో, అప్పుడు మనకి బాగా వస్తుంది స్వీట్ అనేది. చాలా ఈజీ, పిల్లలకి స్నాక్స్గా కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఏం చేస్తామంటే మిక్సీ పట్టేసుకుందాము. ఏమేమి వేసామంటే మనం ఇప్పటి వరకు జీడిపప్పు వేసుకున్నాము, మరమరాలు వేసుకుని వాటిని బాగా స్మూత్గా మిక్సీకి పట్టేసుకోవాలి. ఈలోపు మనం ఏం చేద్దామంటే వాటిని చల్లారబెడదాము మిక్సీ పట్టుకునే ముందుగా. ఇప్పుడు వచ్చేసి బెల్లం తీసుకొని బెల్లంని మనం నీట్గా, ఇప్పుడు మనం బెల్లం కూడా మిక్సీ పట్టుకుందాము. అంటే అంతలోకి మనకి మరమరాలు చల్లారుతాయి కాబట్టి. ఇప్పుడు వచ్చేసి బెల్లం కూడా మిక్సీ పట్టేసిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం బెల్లంతోనే యూజ్ చేస్తామని చెప్పాం కదా, షుగర్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. మీరు మీ స్వీట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ మరమరాలని ఇంతకుముందు మిక్సీ పట్టలేదు, వాటిని చల్లారి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ మరమరాలు జీడిపప్పు చల్లారిన తర్వాత నీట్గా మిక్సీ పట్టేసుకోవాలి. చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. కొంచెం యాలకులు కూడా వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి వాటిని కూడా మిక్సీ పట్టేసిన తర్వాత ఆ బెల్లం ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా, ఆ బౌల్లోనే ఈ మరమరాలు, యాలకులు, తర్వాత వచ్చేసి జీడిపప్పు కలిపి మిక్సీ పట్టినటువంటి ఆ మిక్స్ అంతా మొత్తం అందులో వేసేసుకొని నీట్గా మనం కలుపుకోవాలి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి మరమరాలను ఎప్పుడే మనం చల్లారబెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దాంట్లో మనం ఏం వేస్తామంటే చక్కగా ముందు కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మంచి ఇంగ్రీడియంట్, హెల్త్కి కూడా మంచిది. అది ఏ ఇంగ్రీడియంట్ అంటే అది చెప్పే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి ఆల్ ఇన్ వన్ డాలీ ఛానల్ని. ఇప్పుడు వచ్చేసి మనం పాలు తీసుకుంటున్నాము. ఒకేసారి కలిపేసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు ఇది చాలా మంచిది కదా. మనం ఇక్కడ వాటర్ వేయకుండా చక్కగా పాలతోటే మనం మిక్స్ చేసుకుంటున్నాము. సో పిల్లలకి కూడా చాలా మంచిది ఇది పెడితే. అప్పుడప్పుడికే స్నాక్గా స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి అలా పెట్టేసేయచ్చు, ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. అసలు ఇది మరమరాలతో ఇంత బాగా వస్తుంది అనుకుంటున్నారు కదా మీరు, చక్కగా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ వచ్చేసి కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ మనం దాన్ని అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ రెసిపీ వచ్చేసి. ఇంకా మన ఛానల్లో రాగి పిట్టు ఎలా చేసుకోవాలి, అంటే మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. బెల్లపు కొమ్ములు ఎలా చేసుకోవాలి, అన్నీ చాలా మంచి రెసిపీస్ ఈజీగా బెల్లంతో మనం యూజ్ చేస్తాము. మన ఛానల్లో అన్ని హెల్తీ రెసిపీస్ ఉంటాయి. అదేవిధంగా ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తెలియదు కదా, మన ఛానల్లో బీట్రూట్తో లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలి, అదేవిధంగా ఇంకా మంచి మంచి రెసిపీస్, సోప్ ఎలా తయారు చేసుకోవాలి, ఆరెంజ్ నెయ్యి మనం ప్లేట్కి బాగా అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ
మనం కలిపి పెట్టుకున్నటువంటి ఆ ముద్ద ఉంది కదా, దాన్ని నీట్‌గా నెయ్యి అప్లై చేసినటువంటి ప్లేట్‌కి ఆ ప్లేట్‌కి చక్కగా పెట్టుకుని ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ మందంతోటి అలాగా ఒక షేప్‌లో పెట్టేసుకొని దాన్ని నీట్‌గా మనం కట్ చేసుకుందాము. కట్ చేసుకుంటే చాలా బాగా మనకి పీసెస్ అనేవి వస్తాయి. అసలు మీరు చూస్తుంటే అది పాలకోవా లాగానే ఉంటుంది. అంత బావుంది కదా! అసలు ఇది ఇంతకి ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు అనేది చెప్తాను అన్నాను కదా! ఇది మనకేంటంటే వన్ డే ఉంటది. అంటే ఒక్కరోజు అలాగే ఒక్కరోజు మాత్రమే ఉంటది. ఎందుకంటే ఇందులో మనం పాలవి పోసాం కాబట్టి ఇది అప్పటప్పటికి చేసేసుకొని తినేసేయొచ్చు. ఈ స్వీట్ అనేది చాలా హెల్తీ స్నాక్ ఇది. ఎవరైనా తినేసేయొచ్చు. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో పీసెస్ అనేవి. చాలా బాగొచ్చాయి అసలు. మనం బెల్లం వాడాం కదా, చాలా మంచిది. ఐరన్ కదా బెల్లం వచ్చేసి మనకి. బాగా బ్లడ్ ప్యూరిఫై చేయడానికి యూజ్ అవుతుంది. మరమరాలు కూడా చాలా మంచిది కదా హెల్త్‌కి. చూసారు కదండీ ఎంత ఈజీగా చేసుకున్నామో మరమరాలతో ఈ స్వీట్. అసలు మీరు గెస్ చేయలేదు కదా! ఇంకా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు దాన్ని అలాగా చూపిస్తున్నాం కదా, ఇట్లా తుంచి కానీ బాగొచ్చింది స్వీట్. చాలా బావుంటది స్వీట్ కూడా. ఇంకా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ఇన్ వన్ డాలీ ఛానల్‌ని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి. అదేవిధంగా ఫేస్‌బుక్ పేజ్‌ని కూడా. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.